సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారికి మెగాస్టార్ చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది సార్. మరి నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈయనకు వార్నింగ్ ఇచ్చారా? అసలు ఈ వైరల్ అవుతున్న వార్తలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరేం చెప్తారు? అంటే చాలామంది హ్మ్. చిరంజీవి గారు ఏదో మాట్లాడేశారు, ఆయన గురించి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఓకే. ఆ వీడియో ఆధారంగా చాలామంది వ్యాఖ్యానాలు కూడా చేసేస్తున్నారు. హ్మ్. ఆ వీడియోలో స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చిరంజీవి గారు మాట్లాడుతూ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. పక్కన రవితేజ కూడా ఉంటాడు. అది చూసైనా ఎవరు గుర్తించట్లేదు. అది హ్మ్. వాల్తేరు వీరయ్య 200వ రోజు సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు. అప్పుడు అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. హ్మ్. ఆయన సినిమాల గురించి మాట్లాడేవాడు తరచూ. అది 'భీమ్లా నాయక్' గురించి మాట్లాడాడు. ఇలా ఆయనకి ఏది తోస్తే అది మాట్లాడేవాడు. అలా సినిమాల మీద ఎక్కువ కేంద్రీకరణ ఉండేది. హ్మ్. ఇలా మాట్లాడుతున్నటువంటి సందర్భంని ప్రస్తావిస్తూ చిరంజీవి గారు ఆ వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్‌లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం నడుస్తోందక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాన్ని పర్టిక్యులర్‌గా ఆయన స్ట్రెయిట్‌గా టార్గెట్ చేసింది అంబటి రాంబాబు. అంబటి రాంబాబుని గురించి మాట్లాడుతూ, "బాబు పోలవరం లాంటి ఇష్యూస్ ఉన్నాయి మీకు. మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. దాని గొడవేమిటో చూసుకోండి. మీకు చాలా విషయాలున్నాయి. రాజధాని గొడవ ఉంది. ఇలా 100 విషయాలున్నాయి. వీటి గురించి కాన్సంట్రేట్ చేయండి. ప్రజలకి మంచి పరిపాలన అందజేయండి. రోడ్లు బాలేవని గందరగోళంగా ఉన్నారక్కడ. దాని పరిస్థితి ఏంటో చూసుకోండి. పరిపాలనాపరమైన వ్యవహారాలు వదిలిపెట్టి సినిమా వాళ్ళ మీదకి ఎందుకొస్తున్నారు? సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం ఎందుకు? ఏదో పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు? మేము పిచ్చుకలం. మా మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తున్నారు మీరు అనవసరంగా? వదిలిపెట్టేయండి. ఏదో మా సినిమాలు మేము తీసుకుంటాం. మా గోల మాది. మమ్మల్ని వదిలిపెట్టేసి మీ రాజకీయాలు మీరు చేసుకొని కాస్త ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి మహాప్రభో" అని హ్మ్. మాట్లాడాడాయన. ఓకే. అది కూడా చాలా వినయంగానే మాట్లాడాడు. ఆయనేమి క్రూయల్ అటాక్ ఏం చేయలా. ఉన్న విషయాలే మాట్లాడాడు. అంటే పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతోంది. సినిమాల్లో కూడా జొరబడిపోతున్నాయి రాజకీయాలు అన్న టోన్‌లో ఆయన మాట్లాడాడు. నిజానికి అప్పటికి ముందే ఆయన టిక్కెట్ల రేట్ల పెంపు గురించి ఒకసారి హీరోలందరినీ తీసుకుని వెళ్ళి ఆయన కలిశాడు. ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పటి ముఖ్యమంత్రి. హ్మ్. కలిసినప్పుడు ఆయన చాలా, "మీరు తల్లి లాంటి వారు రాష్ట్రానికి, ఇప్పుడు మీరు కాస్త పిల్లల్ని బాగా చూసుకోవాలి." ఇలా చాలా హంబుల్‌గా, వినయంగా, వినమ్రంగా మాట్లాడుతూ ఆయన నమస్కారం పెట్టిన పద్ధతి మీద, ఆయన మాట్లాడిన మాటల మీద బయట విపరీతంగా ట్రోల్ జరిగిందప్పుడు. హ్మ్. ఇంత వినమ్రతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందా? ఈయన స్ట్రెచర్ ఏంటి? ఆయన స్ట్రెచర్ ఏంటి? అని చెప్పి చాలా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా బాధపడ్డాడు. మరీ అంత వినయం ప్రదర్శించకుండా ఉంటే బాగుండేది అని. ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది ప్రపంచానికి అని. అయితే అదే చిరంజీవి కొంచెం క్రిటికల్‌గా మాట్లాడాడు. "బాబు సినిమాల మీద ఎందుకు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు?" అన్నందుకు గాను ఆయన్ని ట్రోల్ చేశారు మళ్ళీ. చిరంజీవి వ్యతిరేకమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు అన్న టోన్‌లో ఓకే. ఆయన మీద అటాక్ చేస్తూ విపరీతంగా ట్రోల్ జరిగింది ఆ టైంలో. అయిపోయింది. ఆ గొడవలన్నీ అయిపోయినాయి. ఆయన ప్రస్తుతం ఆయన మానాన ఆయన ఉన్నాడు. అయితే ఆ బైట్ తీసుకొచ్చి సంధ్యా ఇన్సిడెంట్‌కి లింక్ చేసి రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడినట్టుగా లింక్ చేసి వేసేశారు. ఆల్రెడీ సర్క్యులేషన్‌లో ఉందది. హ్మ్. దీన్ని ఆధారం చేసుకుని వ్యాఖ్యానాలు చెప్తున్నారు. చిరంజీవి గారు ఇలా అన్నారు, అలా అన్నారు అని కొంతమంది మాట్లాడేస్తున్నారు. దీంతో ఈయన నిజంగానే ఇప్పుడు మాట్లాడాడేమో అని భ్రమకు గురవుతున్నారు జనాలు. ఓకే. అది హ్మ్. కాదు. ఇది పురాతన కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట మాత్రమే. హ్మ్. దానికి ఆయన రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వలేదు. రెండోది, ఆయన ఈ విషయంలో పర్టికులర్‌గా సంధ్యా థియేటర్‌కి సంబంధించిన విషయంలో ఆయన నోరు తెరిచి మాట్లాడాలని అనుకోవడం లేదు. అవును. ఎందుకంటే చాలా జటిలమైనటువంటి సమస్య అది. అందుకనే నేను అక్కడికి వెళ్ళలా. ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండిస్తే రేవతి గారి ఆ మరణాన్ని, ఆ జరిగినటువంటి వ్యవహారాన్ని సమర్థించినట్టు అవుతుంది. హ్మ్.
లేదు రేవతి గారి ఆ చనిపోయినటువంటి పద్ధతి మీద గనక మాట్లాడితే అల్లు అర్జున్ అరెస్ట్ మీద సింపతి లేనట్టుగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆయన ఆ కుటుంబానికి చెందిన మనిషి కాబట్టి ఎటు మాట్లాడినా ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, టోటల్ తెలుగు సినిమా పరిశ్రమకే ఈ పరిస్థితి ఉంది. ఓకే. ఎవరూ కూడా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గురించి ఎందుకు బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు అంటే అది అది ఒక రకంగా చాలా జటిలమైనటువంటి సందర్భం. అంటే ప్రతి ఒక్కడికి ప్రాబ్లమే. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ని అల్లు అర్జున్ అన్యాయంగా అని కనుక ఎవరైనా మాట్లాడితే అక్కడ చనిపోయిన ఆవిడ మృతికి ఏం సమాధానం చెప్తారు మీరు అని అడుగుతాడు అవతలాడు. అప్పుడు ఏం చెప్పాలనేది కన్ఫ్యూజనే, దానికి డొంకలు ఎత్తుక్కోవాలి. అలా కాదు, ఆ జరిగిన సంఘటన పట్ల సింపథెటిక్గా ఉన్నామని కొంతమంది మాట్లాడారు. అంటే విమర్శకి ఓకే అనుకుని మాట్లాడారు. కానీ చాలామంది అల్లు అరవింద్ ఫ్యామిలీతోనో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో అదొక బిగ్ ఫ్యామిలీ, దాంతో కాన్ఫ్లిక్ట్ ఎందుకు అనే ఉద్దేశంతో అసలు ఈ గొడవే మనకు వద్దు అన్న టోన్లో చాలామంది మౌనంగానే ఉండిపోయారు. అలాగే చిరంజీవి గారు కూడా మౌనంగా ఉన్నాడు. అనవసరంగా ఆయన ఎప్పుడో మాట్లాడిన మాటలు లాక్కొచ్చి ఇప్పుడేదో ఆయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా చెప్పి, ఆయన ఢిల్లీ వెళ్తాడు, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పిస్తాడు, ఆయన సోనియా గాంధీతో రేవంత్ రెడ్డికి ఫోన్ చేయిస్తాడు, లేకపోతే నరేంద్ర మోడీ గారితో ఆయనకున్నటువంటి రిలేషన్స్తో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్, ఈ లెవెల్ స్పెక్యులేషన్స్ నడిచినాయి.